ఒక అమ్మాయికి మొఖం మీద కాలిన మచ్చుందని ఎవరు పెళ్లి చేసుకోరు. తను చాలా బాధపడుతుంది. ఎవ్వరొచ్చినా, ఎంతమంది చూసినా ఆ మచ్చను చూస్తున్నారు కానీ, మచ్చలేని తన మనసును ఎవ్వరు చూడట్లేదు. ఒకే ఒక అతను వచ్చాడు. తనను చూసాడు. తనతో మాట్లాడాడు. తర్వాత అర్థమైంది. మచ్చలేని మనసని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఒప్పించారు. వాళ్ళ పేరెంట్సు అమ్మాయి మొఖం బాగోలేదు. ఎందుకు చేసుకోవడం వేస్ట్ రా అన్నారు. కానీ వాడు వాళ్ళ పేరెంట్స్‌కి నచ్చజెప్పుకున్నారు. మీరు ఆ మచ్చున్న ఫేస్‌నే చూస్తున్నారు. నేను మచ్చలేని మనసును చూస్తున్నాను. మనిషి అన్నాక ఏదో ఒక లోపం ఉంటుంది. ఫేస్‌లో కానీ, శరీరంలో కానీ ఏదైనా. అన్నీ సక్కగా ఉండవు. ఏదో ఒక వంకర ఉంటుంది. ఏదో ఒక లోపం ఉంటుంది. ఏదో ఒకటుంటుంది. అంతెందుకు మనిషిలో లోపం లేకపోతే మనసులో లోపం చాలా ఉంటుంది. మనిషిలో లోపాన్ని సరిచేయొచ్చు కానీ, మనసులో లోపాన్ని సరిచేయటం చాలా కష్టం. అది ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా వినరు. నాకు తన మనసు నచ్చింది. తన క్యారెక్టర్ నచ్చింది. అంతేకానీ శరీరం ఎవరికి కావాలి? శరీరంతో కలిసుంటామేమో కానీ మనిషి నచ్చితే మనసులో జీవితాంతం నిలిచిపోతాం. చివరి వరకు కట్టె కాలేంత వరకు నిలిచిపోతాం అని చెప్పాడు. సమాజంలో కూడా జరుగుతుంది ఇదే. ఏదో లోపం ఉందని, చూడటానికి బాగోలేదని చాలామందిని రిజెక్ట్ చేస్తున్నారు. చాలామందికి పెళ్ళిళ్ళు కాకుండా ఆగిపోతున్నాయి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఫేస్‌లో ఒక్కొక్క లోపం ఒక్కొక్కరికి నచ్చుతుంది. 100 మందికి నచ్చపోయినా 100 మంది తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళకి మనం నచ్చట్లేదు, మనం బాగోలేమేమో అని నిరాశ చెందకూడదు. మీ లోపాన్ని కూడా ఇష్టపడే వాళ్ళుంటారు. లోపం మీ బాడీలో కానీ, మీలో కాదు. మీ మనసులో కాదు. సో, మీ మనసుని అర్థం చేసుకునే వాళ్ళు, మీ మనసు నచ్చేవాళ్ళు, మీ మనసుకు నచ్చేవాళ్ళు ఎప్పటికైనా వస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయాలి. కొంచెం లేట్ అయినా సరే వస్తారు. మీతోనే వాళ్ళ జీవితం రాసుంది. అందుకే నేరుగా వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. రావటంలో కొంచెం లేట్ అవ్వచ్చు. ఆ మాత్రానికే భయపడొద్దు. బాధపడొద్దు. మన లోపం మనకే మంచిది. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎవడైనా చేసుకుంటాడు. వాడికి ఎన్ని లోపాలున్నాయో, వాడి మనిషి బాగున్నా వాడి మనసులో ఎన్ని లోపాలున్నాయో, ఎన్ని కుట్రలు ఉన్నాయో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, అలాంటి వాళ్ళు మీకు దూరంగా ఉంటారు, దూరమవుతారు. మంచి వాళ్ళే మీ దగ్గరకొస్తారు. మంచి వాళ్ళే మిమ్మల్ని ఇష్టపడతారు. దానికి మనం సంతోషించాలి.